జై గురుదేవ్. ఈరోజు మహాపర్వదినం, గురు పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. అతని పేరు కృష్ణద్వైపాయనుడు. అంతకుముందు ఒక రాశిగా ఉన్నటువంటి అపారమైనటువంటి విజ్ఞానాన్ని, సృష్టి యొక్క సమస్తమైనటువంటి రహస్యాలను వేదాలుగా విభజించాడు కాబట్టి తన పేరు వేదవ్యాసుడు అని. సమస్త సద్గురు పరంపర కొన్ని వేల సంవత్సరాలుగా వ్యాస భగవానుని ఈ పర్వదినం రోజున స్మరించుకుని ఆయన అనుగ్రహానికి పాత్రులై తద్వారా విశ్వంలో ఉన్నటువంటి అనేక రహస్యాలను కర్తలామలకం చేసుకొని వాళ్ళు సాధన చేస్తూ ఇంకొకరికి ఆ అనుభూతిని పంచుతూ ఉంటారు. మనం చిన్నప్పుడు ఒక పాట విన్నాం, అంటే కొద్ది రోజుల క్రితం. దైవమైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువైతే చూపగలడు దేవదేవుని. అట్లా ఒకటి ఉంటుంది కదా. అంటే సద్గురు పూజ సమస్త దేవతా పూజ, సద్గురు స్మరణ సమస్త దేవతా స్మరణ. ఒక సద్గురువు దైవాన్ని చూపించగలిగేటువంటి సమర్థుడు. సద్గురువు ఏమిస్తాడు అంటే నీలో ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తిని, ఒక దివ్యమైనటువంటి సృజనాత్మకతని, నీలో ఉన్నటువంటి అనంతమైన ఆ అమృతత్వాన్ని, ఆనంద సామ్రాజ్యాన్ని నీవు అనుభవించి ఆస్వాదించటానికి కావలసినటువంటి ఒక మార్గాన్ని ఇస్తాడు. మార్గదర్శకుడే గురువు. ఇట్లా ఈయన వ్యాస భగవానుల వారు అష్టాదశ పురాణాలు రాశారు, వేదాలను విభజించారు. పంచమ వేదంగా ప్రఖ్యాతిగాంచినటువంటి మహాభారతాన్ని జయం అని పేరు మీద రాశారు. అంటే సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా అందులోని సమస్తమైనటువంటి రహస్యాలన్నీ కూడా పంచమ వేదమైనటువంటి మహాభారతంలో ఉన్నది. తను ఇందులో లేనిది ఇంకెక్కడా లేదు అని, అంతటా ఉన్నదంతా కూడా ఇందులోనే ఉన్నది అని చెప్పాడు. ఎంత గొప్పవాడు కాకపోతే విఘ్న వినాశకుడైనటువంటి విఘ్నేశ్వరునినే ఈయనకి చెప్తూ ఉంటే రాతగాడిగా పెట్టుకున్నాడు. అంటే ఎంత గొప్పవాడు. వ్యాసుడు మాతృమూర్తిని దైవంగా పూజించేటువంటి మహానుభావుడు. ఈరోజు మనం వ్యాసుని గురించి ఈ ముక్క తెలుసుకుందాం. అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మీ అందరూ అన్ని దగ్గరలో వింటారు. మాస్టర్ గారు చెప్పినటువంటి ఒక మహత్తరమైనటువంటి రహస్యాన్ని మీకు చెప్తాను. మనం రామాయణంలో రాముడు పితృవాక్య పరిపాలన చేశాడు అని కదా, దాశరథి కరుణాపయోనిధి అని కదా మనం చెప్పుకుంటాం. దాశరథి. అట్లనే మహాభారతంలో తల్లి మాటని గౌరవించి, తల్లి మాటకు విలువనిచ్చి, తల్లిని దైవంగా పూజ చేసినటువంటి వాడు వ్యాస భగవానుల వారు. తను పుట్టగానే ఎవరి కుమారుడు ఆయన? పరాశర మహర్షి, సత్యవతి, వీళ్ళ కుమారుడు. పుట్టగానే తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని తల్లి అనుమతి తీసుకొని తపస్సుకు వెళ్ళిపోతాడు. తల్లి అనుమతితో వెళ్తాడు. వెళ్తూ అమ్మకేం చెప్తాడు? అమ్మ, ఎప్పుడు నువ్వు తలుచుకున్నా స్మరణ మాత్రం చేత నీ కొడుకు నీ దగ్గర ఉంటాడమ్మా అని వాగ్దానం చేసి వెళ్తాడు.
అట్లనే మనం ఎక్కడ చూసినా కూడా మహాభారతాన్ని కనుక మనం పెద్దవాళ్ళు చెప్పినటువంటి కథనం కనుక విన్నట్లయితే, మనం చదువుకున్నట్లయితే, నేను ఉషశ్రీ గారు రాసినటువంటి మహాభారతాన్ని చదివాను, రామాయణాన్ని చదివాను. అట్లాగే మల్లాది చంద్రశేఖర శర్మ గారు, చంద్రశేఖర శాస్త్రి, ఆయన వినిపించినటువంటి మహాద్భుతమైనటువంటి రహస్యాలతో కూడినటువంటి భారతాన్ని నేను విన్నాను. తర్వాత గరికపాటి వారు, చాగంటి వారు మనం విన్నదే. ఎక్కడ కూడా తన అవసరం ఉన్నప్పుడు ఆ పని చేసి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయేటువంటి తత్వం వ్యాస భగవానుడు వారు. అర్థమవుతుందా? సత్యవతి, ఆ బంగారు తల్లి, ఒకసారి తనని పిలుస్తుంది. ఎందుకు పిలుస్తుందో తెలుసా? అదే రహస్యం. అప్పటికే చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని ఇద్దరు కొడుకులు ఉంటారు సత్యవతికి. శంతను ద్వారా కలిగినటువంటి బిడ్డలు. శంతనుడికి గంగేయుడు, అంటే గంగ ద్వారా కలిగినటువంటి సంతానం, మొదటి సంతానం భీష్ముడు. మీకు తెలిసినటువంటి విషయమే. భీష్ముడు అల్లారు ముద్దుగా వీళ్ళని పెంచి వీళ్ళ తరపున వీళ్ళకి రక్షణగా, రాజ్యానికి రక్షణగా ఉంటాడు. మనకంటూ ఒకడు మన పక్కనే ఒక రక్షకుడు ఉన్నాడు అంటే మనం కొంచెం భరోసాతో ఉండొచ్చుగా. పారమైన పరాక్రమశాలి, అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరినటువంటి వాడు, అవునా, అవతారమూర్తి అయినటువంటి పరశురాముని యొక్క ప్రియ శిష్యుడు. మరి ఇట్లాంటి వాడు రక్షణగా ఉంటే ఎలా ఉంటుంది బంగారు? అట్లనే వీళ్ళిద్దరూ అంతఃపుర సౌభాగ్యం అంతా ఇంత కాదుగా, అల్లారు ముద్దుగా పెంచితే అన్ని రకాల అలవాట్లు, అన్ని రకాల భోగములు, సుఖలాలసత్వం బాగా అభినయగలరు. అందులో చిత్రాంగదుడు ఊరకనే అందరితో గిల్లి కజ్జాలు పెట్టుకోవటం, అనుభవించు రాజా అని. వాడు గంధర్వుడితో పోరాడి ఆ గంధర్వుడి చేతిలో చనిపోతాడు. అంటే చనిపోయిన వాడు చిత్రాంగదుడు ఎవరి చేతిలో చనిపోతాడంటే చిత్రాంగదుడు అనే గంధర్వుడి చేతిలోనే చనిపోతాడు. అంటే మళ్ళీ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం అవుతుందేమో అని చెప్పి ఆ పేరు ఉన్నవాడితోటే చచ్చాడు వాడు. ఇంకొకడు విచిత్ర వీర్యుడు. వీడికి పెళ్ళిడు వచ్చేటప్పటికి కాశీ మహారాజు స్వయంవరం నుంచి అంబిక, అంబాలిక వీళ్ళ ముగ్గురిని తీసుకొస్తాడు జయించి అందరిని. మైత్రేయ మహర్షి తాలూకా సిస్టర్స్ వాళ్ళ ముగ్గురు కూడా. అందులో అంబ, నేను ఇంతకు ముందునే ఒకరిని ప్రేమించాను, నన్ను వదిలేయండి అంటే వదిలేస్తాడు. వీళ్ళిద్దరిని తీసుకొచ్చి విచిత్ర వీర్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సంతాన భాగ్యం లేకుండానే విచిత్ర వీర్యుడు అనేక రకాలైనటువంటి వ్యాధులతో, రోగాలతో చనిపోతాడు. ఆ సమయంలో సత్యవతి పెద్ద కుమారుడు, అంటే తను కనకపోయినా అంత అల్లారు ముద్దుగా చూసుకున్నటువంటి పెద్ద కొడుకు పిలిచి, నాయన, రాజు లేకపోతే రాజ్యంలో అనేక రకాలైనటువంటి అలజడులు చెరరేగుతాయి నాన్న. క్షాత్రధర్మం మనకు ఒకటి ఉన్నది అనా, కురువంశం నిలబడాలి అంటే సత్సంతానం కావాలి. వీళ్ళిద్దరిని నీవు స్వీకరించి, ఎవరిని, అంబికని అంబాలికని స్వీకరించి రాజ్యానికి వారసుని తీసుకురా నాయన అంటది. అంటే భీష్ముడు అమ్మ మాట కంటే కూడా తను అంతకుముందు చేసిన వాగ్దానమే గొప్పదైపోయింది. నేను పెళ్లి చేసుకోనని చెప్పాను కదా, అలాంటి ఒక క్షణంలో ఏమి చేయటానికి పాలుపోక రాజ్యం యొక్క రక్షణ బాధ్యతని తన భుజస్కంధాల మీద తీసుకున్నటువంటి ఆ తల్లి సత్యవతి అప్పుడు ప్రార్థిస్తుంది, పిలుస్తుంది వాళ్ళ బిడ్డని. ఇట్లా స్మరణ చేయగానే వ్యాస భగవానుడు ప్రత్యక్షం అవుతాడు. అతని పేరు కృష్ణద్వైపాయనుడు కదా. కృష్ అంటే ఆకర్షణ, నీలమేఘం కలరు. అక్కడికి ఆయనకి
దిగి వచ్చినటువంటి శ్రీమన్నారాయణుడి నుంచి దిగి వచ్చిన వాళ్ళందరూ అట్లా ఉంటారేమో అనిపిస్తుంది. శ్రీరామచంద్ర ప్రభువు కానీ శ్రీకృష్ణ భగవానుల వారు కానీ నీలమేఘశ్యాములే వీళ్ళంతా. అట్లనే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని కదా మనం విష్ణు సహస్రనామావళిలో చదువుకుంటాం. ఆయన కూడా అదే కలర్, నీలమేఘ శ్యాముడులాగా ఉంటుంది. అమ్మా ఏమమ్మా అంటే, నాయన ఇదిగో అంబిక అంబాలిక వీళ్ళ ద్వారా రాజ్యానికి ఒక వారసుడు కావాలి నాయన. అలాగేనమ్మా. చూసారా, కొద్దిగా సాధన చేస్తేనే అనా స్త్రీలకు దూరంగా ఉంటారు. అయ్యో ఎక్కడ ఏమొస్తుందో అని కదా, ఎక్కడ మలిన పడిపోతామేమో, సాధనంతా మట్టిపాలు అయిపోతుంది అనుకునేవాళ్ళు కదా ఇప్పుడు ఉన్నారు. అట్లాంటిది మహాతపస్సంపన్నుడు కదా, అంత గొప్పవాడు. తల్లి మాట, మాతృప్రేమ అంటే అది. తన మాటకి విలువనిచ్చి అట్లనే ఇప్పుడు కదా వస్తారు. ధృతరాష్ట్రుడు వస్తాడు, పాండురాజు వస్తాడు, ధర్మనిరతి కలిగినటువంటి విదుర భగవానుడు వస్తాడు. ఇది మనం తెలుసుకోవాలి. వ్యాసుడు అంటే వ్యాసుడిని పూజ చేసి మాతృమూర్తిని గనక దైవంగా భావన చేస్తే వ్యాసుని అనుగ్రహంతో మనకి అనేక విద్యలు సంప్రాప్తం అవుతాయి. మనం చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ నేర్చుకున్నాం కదా. కేంద్రం నుంచి పరిధి అంటే ఒక వ్యాసార్థం కనుక మీకు ఇచ్చినట్లయితే ఆ వ్యాసార్థాన్ని పట్టుకొని ఆ కేంద్రం నుంచి ఒక వృత్తం గీసుకున్నాం మనం. ఓ 5 సెంటీమీటర్సు, 7 సెంటీమీటర్సు, 10 సెంటీమీటర్ అట్లా ఉంటుందిగా. ఇప్పుడు మీరు ఉన్నారు బంగారు ఇక్కడ అందరూను. మీ అందరికీ కూడా కంపాస్ బాక్స్ ఇచ్చి మీ ఇష్టము మీరు ఎంత రేడియస్ తీసుకొని వృత్తం గీస్తారో అంత గీయండి అని గురించి చెప్పారనుకోండి. నా దగ్గర తీసుకొస్తే ఒక్కొక్క వృత్తం అంటే వృత్తం అంటే పూర్ణంగానే ఉంటుంది, పూర్ణము కదా, అన్ని వృత్తాలే, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క సైజులో ఉంటుంది. అవునా కదా? అవునా? వ్యాసుడు అంటే కేంద్రం నుంచి పరిధికి మనల్ని మనం విస్తరింప చేసుకోవటానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి విజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడు. ఇక్కడ కేంద్రము ఎవరు అంటే జీవుడు, పరిధి ఏదంటే భగవంతుడు. కేంద్రము పరిమితత్వం, పరిధి అపరిమితత్వం. ఎవరు ఎంత రేడియస్ గీసుకుంటే అంత. C = 2πr అని కదా నేర్చుకున్నాం. అదే కదా నేర్చుకున్నది. అంటే చూడండి, ఒక సెంటర్ పాయింట్ నుంచి మీరందరూ గీసిన వృత్తాలు ఏవైతే ఉన్నాయో ఏదైనా 360 డిగ్రీస్ ఉంటుంది. 360 కోణాలకి మళ్ళీ ఉపకోణాలు కూడా మనం పెట్టుకోవచ్చు కదా, అలా కదా. అంటే ఆయన ప్రసాదించినటువంటి సమస్తమైనటువంటి విజ్ఞాన భాండాగారంలో ఏ ఒక్క విషయాన్ని పట్టుకొని మనం సాధన చేసిన 100 ఏళ్ల జీవితానికి ఒక పంట పండుతుంది. సాధన అంతా కూడా నదీనాం సాగరోగతి అని చెప్తారు కదా. పర్వళ్ళు తొక్కుతూ ప్రవహించేటువంటి నదులు, వాగులు, వంకలు అన్నీ కూడా ఎక్కడ పోయి కలుస్తాయమ్మా? ఎక్కడ బంగారు? సముద్రంలోనే కదా. అట్లనే ఏ సాధన చేయండి మీరు, సాధన యొక్క పరమావధి ఏంటి అంటే పరమాత్మని చేరుకునేటువంటి ఒక మార్గం. ఆ మార్గం అంతా అందులో ఉంటుంది. సద్గురువు ఎవరు అంటే మార్గ నిర్దేశకుడు. ఒక దివ్యమైనటువంటి వెలుగులో మనకి మార్గాన్ని చూపిస్తాడు. వ్యాస భగవానుడు అట్లాంటి మార్గాలు కోకొల్లలు ఇచ్చాడు. ఇంకర్థమవుతుంది. అందుకే ఆయన పేరు వ్యాసుడు. అట్లా మనం రేడియస్ పెట్టి గీస్తే వచ్చేది పూర్ణమే కదా, పూర్ణమే. అందుకే ఏమిటి వ్యాసార్థం అంటే, ఇప్పుడు మీ జీవితంలో కొంతమంది ఉంటారు బంగారు, మీలో
మీకు అన్నదానం చేయటం అంటే ఇష్టం. నలుగురికి క్షుద్బాధతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడం అనేది మీకు ఇష్టం అనుకోండి. జీవితంలో అదే సాధన. అర్థమైందా? అన్న దానము అని పెట్టేదానికంటే గురుజీ చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి, అన్న ప్రసాద వితరణ అని పెట్టుకోండి. ఎంతో మంగళకరమైన పదం. అర్థమవుతుందా? అట్లనే మన సుబ్బారావు గారు, కుసుమంది సుబ్బారావు గారు ఉన్నారు మా ఊళ్ళో. ఆయన అనాథాశ్రమం ఉంది గురూజీ, వయోవృద్ధులని ఇక్కడ ఉంచుతున్నామని తీసుకెళ్తే చాలా చక్కగా వాళ్ళకి ఆలన పాలన చూసుకుంటున్నారు. చెప్తున్నాను ఏంటంటే, ఒకసారి నువ్వు వాళ్ళని ఆదరించి ఆత్మీయంగా మాట్లాడి వాళ్ళకు ఒక 4 ముద్దలు కనుక నువ్వు పెడితే ఆదరించిన వాడివే కదా. కాబట్టి అనాథలు ఎట్లా అవుతారు వాళ్ళు? అందుకే దాన్ని అనాథ శరణాలయాలు కాదు, ఆదరణ ఆలయాలు అని పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. ఆదరణ ఆలయాలు అని పెట్టు. అంటే జీవితం అంతా అట్లనే, అది నీ రేడియస్. అట్లా నువ్వు ఆ పరిధిని చేరుకోవచ్చు. ఇప్పుడు ఉన్నారు, ఉదయం సత్సంగం అయింది, రాజుగారు శ్రీరామకృష్ణ ధ్యాన మందిరం అని కట్టారు, రామకృష్ణ మఠం. అంటే ఎన్ని సంవత్సరాల సంకల్పం, ఎంత మంగళకరంగా, ఎంత శుభకరంగా, ఎంత ప్రశాంతంగా ఉంది అంటే మార్నింగ్ సత్సంగంలో ఆ వాతావరణం చాలా 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 గొప్పగా ఉంది. ఆయన ఏంటంటే రామకృష్ణ పరమహంస వారిని ప్రార్థన చేస్తారు, వివేకానందుల వారిని ప్రార్థన చేస్తారు, ఆయన పుస్తకాలు చదువుతారు. ఆ ఫోటోలు అందంగా ఉన్నటువంటివి విత్ కాప్షన్స్, వివేకానంద స్వామి ప్రపంచానికి ఇచ్చినటువంటి 4 మార్గదర్శకమైనటువంటి శ్రేయోదాయకమైనటువంటి సూక్తులు రాస్తారు. ఆయన దక్షిణేశ్వరంలో ఉన్నటువంటి కాళీమాత అమ్మవారి దగ్గరికి వెళ్తారు, అక్కడ 3 రోజులు ధ్యానానికి. ఎంత గొప్పగా ఉంటుంది. ఆయన సాధన అంతా అదే, ఆ రేడియస్తో ఆయన అక్కడికి రీచ్ అయ్యారు. మీకు అర్థమవుతుందా బంగారు? పరిపూర్ణం, పూర్ణం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరెవరు ఎంత రేడియస్ పెట్టుకుంటారో ఏదైనా కానీ అక్కడికి చేరుకుని తీరాలి. అవధులు లేని అనంతమైన అద్వితీయమైనటువంటిది ఏదైతే ఉందో అది దైవం. అర్థమవుతుందా బంగారు? అన్న జై గురుదేవ్. చాలా గొప్పదైన బృహదారణ్యకోపనిషత్ మొట్టమొదట ఈ శాంతి మంత్రంతో మొదలవుతుంది. ఏంటది మీరు విన్నారు కదా, ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంతా పూర్ణమే, అంతా పూర్ణమే. అట్లా జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవటానికి కావలసినటువంటి సమస్తమైన విజ్ఞాన రహస్యాలు వ్యాస భగవానుల వారు ప్రసాదించారు. ఒక పరిపూర్ణత్వంతో కూడినటువంటి జీవితంలో ప్రతి క్షణాన్ని, శరీరంలోని అణువణువుని విశ్వ మానవ కళ్యాణం కోసం ధారపోసి వెలుగునిస్తూ కరిగిపోయినటువంటి వెలుగు ముద్దలు ఎంతోమంది ఉన్నారు, సద్గురువులే. వీళ్ళందరికీ స్ఫూర్తి వ్యాస భగవానుడు. మాతృప్రేమ, మాతృ దేవతని గౌరవించటం అని. చూడండి, మహాభారతంలో ఎక్కడ అవసరం ఉన్నా వచ్చాడు. గాంధారి మహాపతివ్రత కావచ్చు, కానీ ధర్మరాజు ముందు పుట్టేశాడు అని చెప్పి అసూయతో తన కడుపు అప్పటికే నెల నిండుతున్న సమయంలో కడుపు మీద కొట్టుకుంది. ఆ లోపల ఛిద్రం అయిపోతుంది, ఒక 100 ముక్కలు అయిపోతుంది. అప్పుడు వ్యాస భగవానుడు వచ్చి వాటిని నేతి కుండల్లో, ఇప్పుడు మీరు ఏదైతే మనం టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటున్నామో అది అప్పుడే ఉన్నది అన్న. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తను వచ్చాడు. అట్లనే దుర్యోధనుడు అప్పటికే 3 సార్లు హత్యా ప్రయత్నం చేస్తాడు భీముడి మీద.
వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా ఇక్కడ ఇంకా ఉండడం నువ్వు మంచిది కాదమ్మా అని చెప్పి చక్కని ఆశ్రమానికి పంపిస్తాడు. ఆ సమయంలో ఈరోజు మనం వ్యాసుని యొక్క పూజ, వ్యాస భగవానుని యొక్క స్మరణ, పరమ పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామావళి పారాయణం చేసుకుందాం. సద్గురు పూజ సమస్త దేవతా పూజగా భావన చేస్తూ వినమ్ర ప్రణామాలతో శ్రద్ధాభక్తులతో పూజ చేసుకుందాం. బంగారు వ్యాస భగవానుని అనుగ్రహంతో మీరంతా చక్కని ఆయురారోగ్యాలతో, సత్సాంగత్యంతో, సత్సంగంతో, సద్గ్రంథ పఠనంతో, సద్గురువు యొక్క సేవలో ముందుకు ప్రయాణం చేస్తూ మీ జీవితాలను ఆనందమయం చేసుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ్. జై గురుదేవ్ బంగారు.